భార్య వేధింపులు తట్టుకోలేక అతుల్ సుభాష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసింది. ఆత్మహత్యకు ముందు సుభాష్ ఏకంగా 24 పేజీలకు పైగా లేఖ రాయడంతో పాటు సుమారు 80 నిమిషాల వీడియోను చిత్రీకరించాడు. ఈ రెండింటిలోనూ తన ఆవేదనను వెల్లడిస్తూ న్యాయమూర్తి ప్రస్తావన తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అతుల్ సుభాష్ బెంగళూరులోని ఓ కంపెనీలో ఐటీ డైరెక్టర్గా పనిచేస్తూ మార్తహళ్లిలోని మంజునాథే లేఅవుట్లో ఉంటున్నారు. ఈ సమయంలో భార్య వల్ల తాను మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో అతుల్ సోదరుడు బాబాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా భరణం ఇవ్వకపోతే చచ్చిపోవచ్చు అని న్యాయస్థానంలో జడ్జి ఎదుటే భార్య అతడిని అనడం, దీనికి న్యాయమూర్తి నవ్వడం సుభాష్ను తీవ్రంగా బాధించింది అని అతని బంధువులు ఆంగ్ల మీడియాకు వెల్లడించారు. ఈ విషయాన్ని అతుల్ సుభాష్ తన సూసైడ్ నోట్లోనూ ప్రస్తావించారు అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన సుభాష్ సోదరుడు తన సోదరుడికి న్యాయం జరగాలి అని, ఈ దేశంలోని చట్ట ప్రక్రియ నుంచి పురుషులకు కూడా న్యాయం అందాలి అని, ఈ కేసులోని న్యాయమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని, మెల్లగా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఏటీఎం యంత్రాల్లాగా మారిపోతామనే భావనతో పెళ్లిళ్లంటేనే పురుషులు భయపడే పరిస్థితికి దారితీస్తోంది అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు సుభాష్ బాబాయ్ మాట్లాడుతూ అతడి భార్య తరపు వారు నిత్యం డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు అని, అతడి సామర్థ్యం మేరకు కుమారుడి పోషణకు డబ్బులిచ్చాడు అని, తొలుత వారు 40,000 డిమాండ్ చేయగా తర్వాత దానిని రెట్టింపు చేశారు అని, చివరకు నెలకు 1,00,000 ఇవ్వాలి అని డిమాండ్ చేశారు అని తెలిపారు. ప్రధానంగా భరణం ఇవ్వకపోతే చచ్చిపోవచ్చు అని న్యాయస్థానంలో జడ్జి ఎదుటే భార్య అతడిని అనడం, దానికి న్యాయమూర్తి నవ్వడం సుభాష్ను అత్యంత తీవ్రంగా బాధించింది అని ఆయన పేర్కొన్నారు. 4 ఏళ్ల కుమారుడిని అడ్డు పెట్టుకుని అతడిని డబ్బు ముద్రించే యంత్రంలా మార్చేశారు అని పేర్కొన్నారు. మరోవైపు సుభాష్తో పాటు అతని కుటుంబం పైన అతడి భార్య నిఖిత కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. తన అత్త కట్నం కోసం వేధించింది అని, తనను తన భర్త మద్యం తాగి వచ్చి కొట్టేవాడు అని, తనను ఓ పశువులా చూసేవాడు అని చెబుతూ అత్తగారి వేధింపుల కారణంగానే తన తండ్రి ఆరోగ్యం దెబ్బతిని మరణించారు అని చెప్పుకొచ్చారు. కాగా అదనపు కట్నం కోసం డిమాండ్ చేయడం వల్ల తన తండ్రి షాక్తో మరణించాడు అని నిఖిత తొలుత పేర్కొనగా, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో మాత్రం తన తండ్రి హత్య ఆరోపణలు తప్పు అని ఆమె అంగీకరించింది అని, ఆమె తండ్రి ఎప్పటినుంచో ఉన్న గుండె సంబంధిత వ్యాధి కారణంగా మరణించాడు అని ఒప్పుకుంది అంటున్నారు. భరణం మంజూరులో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు. ఇప్పుడు బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మరోపక్క ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి పైన సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమయంలో భరణం మంజూరులో పరిగణనలోనికి తీసుకోవాల్సిన 8 పాయింట్ల ఫార్ములాను సుప్రీంకోర్టు ప్రకటించింది. భార్యాభర్తల సామాజిక ఆర్థిక స్థితి, భవిష్యత్తులో భార్య పిల్లల ప్రాథమిక అవసరాలు, ఇరుపక్షాల విద్యార్హత ఉద్యోగం, ఇరుపక్షాల ఆదాయం ఆస్తుల మూలాలు, వివాహ బంధంలో ఉన్న వేళ ఆ మహిళ అనుభవించిన జీవన ప్రమాణాలు, కుటుంబ బాధ్యతల కోసం ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసిందా, పనిచేయని భార్య న్యాయ పోరాటం కోసం తగిన మొత్తం, భర్త ఆర్థిక స్థితి, సంపాదన, నిర్వహణ భత్యం, ఇతర బాధ్యతలు ఎలా ఉంటాయి వంటి విషయాలను భరణం మంజూరులో పరిగణనలోనికి తీసుకోవాలి అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా మనోవర్తి చెల్లించడం ఏ భర్తకు శిక్ష కారాదు అని, అలాగే భార్య సగౌరవంగా జీవించేలా ఉండాలి అని పేర్కొంది అని తెలుస్తోంది.